వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని వెల్లడి. చిత్తూరు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. వైకాపా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలను పీడించే విధంగా చేపట్టిన పన్నులను టీడీపీ ప్రభుత్వం త్వరలోనే తొలగించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి నట సార్వభౌమ ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ నేతలు శనివారం అర్ధరాత్రి చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట ప్రతిష్ఠించారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం పార్కులో టీడీపీ నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని శనివారం రాత్రి ప్రతిష్ఠించారు. 2019 ఎన్నికల అనంతరం చిత్తూరు నడిబొడ్డులోని గాంధీ విగ్రహం పార్కులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజే వైసీపీ నాయకులు ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి ఆంక్షలు విధించారు. దీంతో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ విగ్రహాన్ని భద్రపరిచారు. 2024 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో రికార్డు స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో చిత్తూరు నడిబొడ్డులోని అదే పార్కులో ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం నాయకులు పొలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిష్ఠించారు. చరణ్ ఇంకోంగా ముందుకు వచ్చేయండి. ఎన్టీఆర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. రెండు సంవత్సరాల మునుపు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందో ఆ విగ్రహాన్ని తీసివేయడం జరిగింది అప్పటి ప్రభుత్వంలో. ఆ రోజే కూడా మేము కలెక్టర్ గారితో చెప్పాం, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో చెప్పాం, అయ్యా ఇప్పుడుది కాదు, ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం. ఆనాడు ఏఎస్ మనోహర్ గారు మున్సిపల్ చైర్మన్గా, అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి అందరూ శాసనసభ్యులు, గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా, రామకృష్ణారెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా, అందరూ శాసనసభ్యుల శిలాఫలకం కూడా దానిపైన ఉంటే దాన్ని హై హ్యాండెడ్గా తీసి ఎత్తుకు వెళ్ళి మా పార్టీ ఆఫీస్లో ఆ రోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అప్పటి అధికారులు, అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరి ఆ విగ్రహాన్ని తీసివేస్తే మేమెంత ప్రయత్నం చేసినా ఆ రోజు మేము తిరిగి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి లేకపోయింది. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడే గాంధీ యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో దాని పక్కన అప్పటి ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా ఎవరైతే కీర్తిశేషులు మరి డీకే ఆదికేశవులు గారి సతీమణి గారు ఆ రోజు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి
ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి ఆ రోజు ఆమె కోరిక మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు విగ్రహం పెట్టాం, కానీ ఇక్కడ మళ్ళీ జిల్లాలో ఉండేటువంటి ఇంకా చాలామంది శాసనసభ్యులందరూ కూడా ఉన్నారు. మేము ఆ రోజు ఏదైతే చెప్పామో ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా తీసుకొచ్చి మేము పెడతాం అని చెప్పి ఆ రోజు మేము ఇదే పత్రికా ముఖంలో ఆ రోజు మాట్లాడాం. కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఈరోజు ఇక్కడ మేము విగ్రహం పెట్టాం. అదేవిధంగా రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలందరితో కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క విగ్రహాన్ని అన్వీల్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఒకటి, విగ్రహాన్ని అన్వీల్ చేయలేదు, ఇన్స్టలేషన్ మాత్రం దాని మీద పెట్టాం. మళ్ళీ ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరూ కూడా కలిసి, జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ జిల్లాలో భవిష్యత్తులో ఎవరు చూడని విధంగా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిత్తూరు డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ, జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఎన్నికల కౌంటింగ్ వెలువడిన తర్వాత సోషల్ మాధ్యమాలలో కొన్ని రెచ్చగొట్టే అసత్య ప్రచారాలను పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా సామాజిక కల్లోలాలు సృష్టిస్తున్న వారిపై నిఘా పెంచామన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఆస్తుల ధ్వంసం చేయడం అంటే వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. రాజకీయ విగ్రహాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడం కోసమే పోలీస్ యంత్రాంగం నడుం బిగించిందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్ర ప్రజలను పీడించే విధంగా వేసిన అనేక పన్నులను త్వరలోనే రద్దు చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు రాక్షస రాజ్యం కొనసాగిందని, ఇందులో భాగంగానే పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా అనేక పన్నులను వైకాపా ప్రభుత్వం ప్రజలపై మోపడం జరిగిందన్నారు. ఇందులో ప్రధానంగా చెత్తపై కూడా పన్ను విధించిన ఏకైక చెత్త ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని చెప్పిన ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెత్త పన్నులు కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొన్ని సామాజిక మాధ్యమాలతో పాటు వార్తాపత్రికలలో చెత్తపై పన్ను ఎత్తివేశారన్న వార్తలు వెలువడ్డాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన అనంతరం వీటిని అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 2021వ సంవత్సరంలో ప్రజలు నడ్డి విరిచే విధంగా చెత్తపై కూడా పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కారని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పాటుపడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలోనే తీర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన, విధానంపైన కూలంకషంగా చర్చించి ప్రజలకు నష్టం కలిగించి, ఇబ్బంది కలిగించేటువంటి విధానాలు కానీ నిర్ణయాలన్నీ కూడా మార్చడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెత్త పన్ను మనం చూసాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలపైన భారం మోపడం జరిగింది. చెత్త ప్రభుత్వంగా కూడా ఈ వైకాపా ప్రభుత్వం గుర్తింపు పొందింది. ఈ రాష్ట్రంలో ఆస్తి పన్నులు పెంచారు. పట్టణాల్లో, నగరాల్లో గృహాల ఆస్తుల పన్నులు కానీ, వ్యాపార సంస్థల ఆస్తుల పన్నులన్నీ పెంచేశారు. గతంలో ఇంటి అద్దెల విధానంలో ఉన్నటువంటి ఆస్తి పన్నును మార్కెట్ విలువ రూపంలో
ఆస్తి పన్ను వసూలు చేయడం మార్చి ప్రతి సంవత్సరం కూడా 15% ఆస్తి పన్ను పెంచే విధంగా నిర్ణయం తీసుకొని ప్రజలపైన విపరీతమైన భారం మోపారు. దానికి తోడు చెత్త పన్ను ఒకటి వేసి వినియోగదారులపైన ప్రజలపైన కొత్త భారం మోపారు. ఒక్కొక్క ఇంటికి 30 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా నెలకు ఈ ఆస్తి పన్ను వేసి తద్వారా ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయడం ప్రారంభించారు. 2021 అక్టోబర్ నుంచి కూడా ఈ పన్నులు ప్రారంభం చేశారు. చాలా మున్సిపాలిటీస్లో, నగరపాలక సంస్థల్లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అందులో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా మరి వైకాపా కావాల్సిన వాళ్లకు ఆటోలు కొనుగోలు చేయించి ఒక్కొక్క ఆటోకు చెత్త పన్ను రవాణా చేయడానికి 65,000 రూపాయల వరకు కూడా మరి బాడులు చెల్లించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా దుర్వినియోగం చేశారు. మరి ఇలాంటి చెత్త పన్ను అంతా కూడా కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల ఆస్తులకు రక్షణ లేనటువంటి భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అమరావతిని మళ్ళీ రాజధానిగా పనులు ప్రారంభం చేసి కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కూడా అమరావతిలో ముళ్ళ చెదలు కానీ కొంపలు కానీ ఇవన్నీ తొలగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరం పైన కూడా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనులు మళ్ళా ప్రారంభం చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని శాఖల ద్వారా కూడా నివేదిక తయారు చేస్తున్న ఇప్పటికీ అధికారులతో కూడా అన్నీ ఒకసారి పరిశీలన చేసి మళ్ళీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రారంభించి నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ వేగవంతం చేయడం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో 3వసారి ప్రధానమంత్రి పీఠాన్ని దేశ ప్రజలు నరేంద్ర మోడీకి కట్టబెట్టారని బీజేపీ పార్టీ చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముగం తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలో భారత ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నగరంలోని 37వ డివిజన్ పరిధిలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధానిగా 3వసారి పదవి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు నగరంలోని 37వ డివిజన్ పరిధిలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి నొప్పులు చెల్లించుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పాలనతో దేశం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందడం తథ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోకుల్ యాదవ్, ఆనంద్, పూతలపట్టు బీజేపీ మండల అధ్యక్షులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పిలుస్తుందిరా కదలిరా జనజాతర సాగుతుందిరా కదలిరా దేశమంతా గెలుస్తుందిరా కదలిరా ఎక్కయ్యంగా చేస్తుందిరా కదలిరా ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుల్లూరుపేట ఎమ్మెల్యే నేలవల్ల విజయ్, మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాక్షి 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 సార్ 1 సెకండ్ సార్ సార్ 1 సెకండ్ సార్ సార్ ఒక నిమిషం సార్ ప్రజా తీర్పు శిరసావహించాల్సి సరే వాళ్ళు మేనిఫెస్టోని నమ్మారు, ఓటేశారు. దానికోసం చర్చిందుకు సీన్ ఈజ్ ఓవర్. తప్పనిసరిగా ఆయన చెప్పారు 40% ఓట్లు నాకు వచ్చాయని. అక్కడ నిలబడి వడివడిగా అడుగులు వేసుకొని వెళ్తారు. దిస్ ఈజ్ అవర్ ఎజెండా. గెలుపుకోవటాలు సార్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్నేహపూర్వకంగా అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని నిండు మనసుతోటి నేను కోరుకున్నాను. ఈ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.